నువ్వు దేవుడి మార్గంలో అడుగులు వేసినప్పుడు నీతి, నియమము, పవిత్రత, పరిశుద్ధత, యథార్థత కలిగి ఆయన అడుగు జాడల్లో ఏవి శ్రేష్టమైనవో ఏవి చెడ్డవో తెలుసుకొని నీవు చెయ్యకూడనివి విడిచిపెడతావు, చెయ్యవలసినవి చేస్తూ నీ కష్టార్జితాన్ని దేవుడి వైపు చూస్తూ నన్ను ఆశీర్వదించమని అడుగుతావు. అది చిన్నగా ఉన్నా కూడా నీ నీతిని, నీ పవిత్రతను, నీ యథార్థతను బట్టి నీవు ఆయనతో కలిసి నడుస్తున్నటువంటి అద్భుతమైనటువంటి ఆ యొక్క జీవితాన్ని బట్టి, ఆ దినములను బట్టి దేవుడే నిన్ను అంచెలంచెలుగా హెచ్చిస్తాడు. ప్రియమైన బిడ్డలారా గమనించండి, దేవుడు అంచెలంచెలుగా హెచ్చించడం మొదలు పెడితే ప్రపంచంలో ఆపడం ఎవరి తరము కూడా కాదు. ఇది నువ్వు గుర్తుపెట్టుకోవాలి చాలా జాగ్రత్తగా. ఎందుకంటే దేవుడు వాక్యం చెప్తుంది, దేవుడంట సకల విధములైన దీవెనలకు కారణభూతుడు ఆయనే. కాబట్టి ఆయన మార్గంలో వెళ్ళినప్పుడైతే దేవుడు వాక్యం చెప్తుంది మనము అంచెలంచెలుగా దీవించబడతాం.